దేనికైనా టికెట్లు ఆల్రెడీ పెరుగుకుంటూ పోతూనే ఉంటాయి. కొనాలి తప్పదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయనకి రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కదా సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే చెప్తున్నారు కదా ప్రెస్ మీట్లలో, నాది నెక్స్ట్ అదేంటి ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నేను చేయనని ఆయనే చెప్తున్నారు. అయినా ఆయన మూవీ ఎంత పెట్టినా కొంటారు. మొన్న ఆల్రెడీ 5 లక్షలతో టికెట్ కొనేసాడు ఆల్రెడీ ఒక ఫ్యాన్. దాన్ని సోషల్ మీడియాలో అల్జల్ చేశారు. నేను 1000 రూపాయల లోపు కొంటా, దాంతో అంత బడ్జెట్ నేను దాటలేను అంతే. టికెట్ దొరకపోతే ఇంకా మనకి మీడియా వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని వెళ్ళటమే. లేదు ఇస్తారు, టికెట్స్ ఇస్తారు. తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ నా ఫ్రెండ్స్, అలా వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చేసి వెళ్తాను. డే 1 అయితే ఇలా మెడ మీద చేయి పెడితేనే 50 కోట్లు వెళ్ళిపోతా ఉంది. ఇంకేసారి కత్తి పట్టి ఇలా తిప్పాడు కాబట్టి 100 crores పక్కా వస్తాయి డే 1గా. సుజిత్ గారి మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సాహో తర్వాత చాలా గ్యాప్ తర్వాత మూవీ తీశారు కదా, చాలా తెలుగులో హిట్ కాలేదు. తెలుగులో క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం ఉందో తెలుసు కదా. అలాగా బాలీవుడ్లో సాహో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలీవుడ్ క్రేజ్ అక్కడ డైరెక్టర్ది ఉపయోగపడితే ఇక్కడ యాక్టర్ది ఉపయోగపడింది. రెండింటికి కలిపి కొడితేనే ఓజీ. అంటే ఇప్పుడు 100 కోట్లు క్రాస్ చేస్తారని అనుకుంటున్నారా? 100 కోట్లు ఇంకా బరాబర్ క్రాస్ చేస్తుంది పక్కా. అంటే అదంటే దాంట్లో కూడా మీరు చూడండి, హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఏది ఓపెన్ చేసినా కానీ ఓజీ తప్ప వేరే నామస్మరణ రావట్లేదు. ఎంత ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు, నేనే కాదు అందరు దాని గురించి చూస్తున్నా, ప్రతి ఒక్క ఆడియన్స్ ఉంది. అందులో మన ప్రియాంక మేడం ఉంది కదా యాక్టర్, ఆమెతోటి ఒక దీపాలు పెట్టే షాట్ పెట్టారు. దాంతో కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఓజీ టీమ్ ఎందుకు ప్రమోషన్స్ చేయట్లేదు? ఇప్పుడు దగ్గరలోనే ఉంది మూవీ రిలీజ్, కానీ ఇంకా ప్రమోషన్ ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రమోషన్ తోటి ఏం అవసరం ఉంది చెప్పండి ఒకసారి. లాస్ట్ టైం ప్రమోషన్స్ చేసినా కూడా అలా అయింది కదా, మరి ఇప్పుడు ఎందుకు? అంటే పవన్ కళ్యాణ్ గారికి మీడియా ముందుకు రావడం అనేది ఇష్టం ఉండదు. ఆయన గురించి కేవలం ప్రొడ్యూసర్ గారి గురించి ఆయన చెప్పారు వచ్చారని, ఇప్పుడు కూడా అంతే. ఆయనకి ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బిజీ అయినా కానీ మన కోసం తీశాడు ఓజీ. 4 రోజుల ముందే ట్రైలర్ అనేది పెట్టారు ఆల్రెడీ. అండ్ మనం ఆల్రెడీ హరిహర వీరమల్లు చూసాము ఎంతవరకు ప్రమోషన్ అనేది జరిగింది. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మిగతా వాళ్ళు కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? మిగతా వాళ్ళు అంటే బాలీవుడ్లో ఇంకా ప్రమోషన్ ఇంకా 4 days ఉంది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారేమో నేను అనుకుంటున్నాను. వైజాగ్లో కానీ మన హైదరాబాద్లో కానీ పెడతారేమో అని అనుకుంటున్నాను. 100% పెడతారు. ఉంది, వెయిట్ చేయాలి. ఇంకా 2 days 3 days ఉంది కదా. ఇవాళ 20 కదా, ఇంకా 25 అంటే 3 days ముందు పెట్టిన ఏం కాదు, చూడాలి, వెయిట్ చేయాలి అంతే. ఓకే. పవర్ స్టార్ గారి డైలాగ్ అండ్ అలాగే పవర్ స్టార్ గారి మేనరిజంతో ఎంజాయ్ చేయండి. పవర్ స్టార్ గారి డైలాగ్ అంటే ఏముంటుందండి, నేను ప్రభాస్ ఫ్యాన్ కదా. పవర్ స్టార్ గారి డైలాగ్ చాలా ఉన్నాయి కానీ పాత సినిమాలు ఉన్నాయి, ఓజీ అయితే లేవు. ఓకే, లాస్ట్ టైం పుష్ప 2 అప్పుడు బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడున్న సర్కార్ అయితే. మరి ఇప్పుడు ఆ ఓజీకి పర్మిషన్ ఇవ్వడంలో ఏముంది అసలు, ఎలా అనుకుంటున్నారు? అప్పుడు పరిస్థితుల ప్రభావం బట్టి ఇవ్వలేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి హాలిడే ఇచ్చినా తప్పు లేదు నా లెక్క ప్రకారం అయితే. సరే, మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ డైలాగ్? సింహం గడ్డం గీసుకుంటుంది, సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే.